ఆ ఉన్నటువంటి జడ్జిమెంటు వ్యతిరేకంగా వచ్చింది. అంటే వీళ్ళని తీసేసి మళ్ళీ మీరు ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వండి, రోస్టర్ పాయింట్లలో తప్పు ఉన్నదని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత ఇంకెందుకు తీసేంతలేరు వీళ్ళని అనేది కూడా పత్రికల వరుసగా రాసినాయి. పత్రికలు రాస్తే మనమేం దానికి తెలిసలేదు, భయపడలేదు. మేము 45 రోజులు టైం తీసుకున్నాం, మాకు సర్టిఫైడ్ జడ్జిమెంట్ కాపీ ఇంకా రాలేదని ప్రొలాంగ్ చేసినాము. తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకొని డివిజన్ బెంచ్కు అప్పీల్ పోయినాం. డివిజన్ బెంచ్లో కేసు అడ్మిట్ అయింది. ఇప్పుడు అయినా డివిజన్ బెంచ్లో అడ్మిట్ కేసు హైకోర్టులో పెండింగ్ ఉన్నా కానీ కండిషన్ ప్రమోషన్ కోసం మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు కూడా ప్రయత్నం చేసుకుంటున్నారు. ఈ వారం 10 రోజులలో ఈసీ మీటింగ్ ఉంటుంది. ఈసీలో వాళ్ళు వేసేంత ప్రమోషన్ ఇద్దాము, లేదంటే నేను కూడా ఇచ్చేది. అదే అక్కడ ఉన్నాడు. ఈసీ మీద ఆధారపడి ఉన్నది. ఈసీ మీద ఆధారపడి ఉంటుంది. ఈసీలో ఎవరు ఉంటారు? అందరూ ఉంటారు. కమిషనర్ హైయర్ ఎడ్యుకేషన్, సెక్రటరీ ఫైనాన్స్, సెక్రటరీ ఎడ్యుకేషన్, వీళ్ళందరూ ఉంటారు. ప్లస్ ఆమె కొంచెం మాట్లాడితే ఇక్కడ మళ్ళీ కాల్ ఎండాస్మెంట్ చేసిన కదా ఈసీ గారికి, ఇంకో కాల్ కొరత తీసుకొని మన యోగిత మేడం డివో లెటర్ పెట్టేసి నేను పర్సనల్గా ఇస్తాను. మనం సీఎం మీటింగ్ మీద ఇస్తాను అన్నీ కలుపుతుంది మేడం వచ్చేసి ఎవ్వరితో అంబేద్కర్ పోల్చడానికి అవకాశం లేదు. ఏవి పెట్టాక అర్థం అంబేద్కర్ మీద కంపల్సరీ మీరు ఏమైనా పెట్టుకుని అక్కడ పూలే పెట్టాక అర్థంటామా తెలంగాణ యూనివర్సిటీ రకరకాల తెలంగాణ యూనివర్సిటీ గతంలో ఈశ్వర్ పేరు పెట్టుకున్నారు. నేను పిటిషన్ కూడా ఇచ్చిన పెట్టాలని. నేను ఒకటి రాసిన ఒకటి ఈసీ మీటింగ్ ఏం పెట్టాలంటే మీ ఈసీ మీటింగ్లో నేను మళ్ళీ యువత ఎవరు ఉంటారు మీకు ఎవరు ఉంటారు ఇంకా దేవసేన మేడం ఉంటుంది, యోగిత రాణా ఉంటుంది, సందీప్ కుమార్ సుల్తాన్ ఫైనాన్స్ నుంచి ఉంటారు, ముగ్గురు ఉంటారు. ప్లస్ మిగతా నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు. నామినేటెడ్ మెంబర్స్ నేను ఏం చేస్తానంటే నేను ముగ్గురుతో మాట్లాడతాను. విషయం ఏంటంటే ఎస్సీ మీరు వెబ్సైట్ మీరు అవి పెట్టారు ఆర్ఏ లెటర్ రాసింది, కమిషన్ లెటర్ వచ్చింది, తర్వాత పలానా డేటాను యూజ్ చేసాను కొట్టేసినాడు. ఖచ్చితంగా ఆ రోజు చైర్మన్గా డైరెక్షన్ ఇచ్చాను, ఖచ్చితంగా అందరూ తెలుగు ఏర్పాటు చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చాను. అవన్నీ కోడికి మీటింగ్ పెట్టుంది. నేను ఆ మీటింగ్ మనం దీనికి వీళ్ళకి ఎప్పుడు మీటింగ్ అన్నారా సరే మన సీనియర్ ఈ మీటింగ్లో కూడా మనకు వస్తారు. మీరు సబ్ కమిటీ మీటింగ్ కలుపుతారు, యువజన మేడం కలుపుతాడు, సందీప్ సుల్తానే కలుపుతాడు, ప్లస్ మన దేవసేన మేడం కలుపుతాడు. వీళ్ళకి కూడా ఒక లెటర్ మనం ప్రిపేర్ చేసి ఇవ్వాలి రాసుకోండి. ముగ్గురికి దేవసేన మేడం, దేవసేన మేడంకు ప్లస్ సందీప్ సుల్తాన్ ముగ్గురికి లెటర్లు తయారు చేసి వాళ్ళకు కూడా బీఓ లెటర్ మనం అనుకున్నాం కదా ప్రమోషన్ తర్వాత ఇది కూడా సపరేట్ లెటర్ మనం చేసి ఇవ్వాలి. మీరు నెక్స్ట్ వచ్చే ఈసీ మీటింగ్లో ఇది తప్పకుండా నేను జడ్జిమెంట్ చేయవలసి వస్తుంది. ఆ అవకాశం నాకు ఇవ్వకుండా మీ లెవెల్ని పరిష్కారం చేస్తే ఆయన అన్నట్టు పరిష్కారం అయిపోతుంది. చాలా బాగుంది సార్, పెద్ద మనసుగా మీరు మీ లెవెల్లో అయిపోతే సంతోషపడుతున్నారు. ఎందుకంటే సార్ మీకు ఆ క్రెడిట్ దక్కుతుంది, మాకు సంతోషం సార్. మేము నిజామాబాద్ ఉన్నాం, చాలా మోక్షాలు చేస్తారు. అవకాశాలు దొరికిన పెద్ద ఎత్తున తెలుసు. ఆయన అన్యాయం జరుగుతున్నమాట వాస్తవమే. స్టేట్ లీడర్స్ కూడా వచ్చారు. వ్యక్తిగతంగా ఏం లేదండి, అతన్ని రిజిస్ట్రార్ గా తీసేసిన రిజిస్ట్రార్ గా పెట్టినప్పటి నుండి ఉంది. నన్ను రిజిస్ట్రార్ గా తీసేయమని కొత్త వైస్ ఛాన్సలర్ వచ్చినప్పటి నుంచి కూడా కోరుకుంటున్నాను. నేను వద్దు సార్, నేను డ్రాప్ అవుతాను ఇవ్వండి అని నేను అడుగుతున్నాను. మీరు అడగండి. ఈ రోజు కూడా నన్ను రిజిస్ట్రార్ గా నేను విత్డ్రా అవుతాను సార్, నేను యాజ్ అ టీచర్ గా ఉంటాను, నన్ను విత్డ్రా చేయమని నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. ఇదంతా కూడా పొజిషన్ కోసం. నేను పొజిషన్ ఏది కూడా కావాలని అడగలేదు. ఒక నిమిషం సార్, నేను పూర్తిగా చెప్తాను. అడగకుండా ఇప్పుడు కాదు, బీసీ గారు వచ్చిన 3 ఏళ్ళ నుంచి చెప్తున్నాను. ఓటింగ్ సంబంధించింది 2014లో మేము అందరం అపాయింట్ అయ్యాం సార్. 35 మెంబర్స్ ఉన్నారు సార్. 35 మెంబర్స్ ఏదంటే ఇంతకుముందు చెప్పిన
వీళ్ళంతా హై క్వాలిఫై టీచర్గా ఉన్నారు. 18 ఏళ్ళ నుంచి సర్వీస్ ఇస్తున్నారు. వీళ్ళ ద్వారా పిహెచ్డి హోల్డర్స్ వెళ్ళిపోయారు, విద్యార్థులు వెళ్ళిపోయారు, ర్యాంకులు వచ్చినాయి, గోల్డ్ మెడల్ వచ్చినాయి, న్యాక్ వచ్చింది, కాన్వకేషన్లు జరిగినాయి. అన్ని యూనివర్సిటీకి జరగాల్సిన మొత్తం సర్వీస్ అంతా చేస్తున్నారు. వీళ్ళే, వేరే వాళ్ళు కాదు. మన ఇంతకుముందు వాళ్ళు కాదు. ఇంతకుముందు వాళ్ళు చదువు చెప్పారు, ఏం లేదు. వీళ్ళతో నడుస్తున్నది వ్యవస్థ. ఉన్నది చెప్తున్నాను నేను. ఇది ఫ్యాక్ట్. మీరు ఎవరిని అడిగినా కూడా ఈ ఫ్యాక్ట్ చెప్పకపోతే నేను గుండు గీసి నన్ను బయటపడుతుంది. ఇది జరుగుతుంది సార్. అయితే ఇంత మంచి టీచర్ని సర్వీస్ తీసుకుంటూ వాళ్ళకు ప్రమోషన్ ఆపుతున్నారు. కోర్టు ఏమన్నది, గవర్నమెంట్ ఏమన్నది అన్నీ అయినాక సార్ వచ్చాడు. పాపం సార్ వచ్చి చూసిండు, చదివిండు. సార్ ఫైల్ మూవ్ చేసి వీళ్ళు ఇదే మా ముందు బ్యాచ్ వాళ్ళు పోయి ఇద్దరిని పెట్టి కోర్టులు వేసి దాన్ని ఆపించారు. సార్ చేసిండు. స్కూటీని కూడా అయినాయి, స్కూటీని చేయించండి సార్. చేయించినా కూడా దాన్ని ఆపిరు కావాలని. నుంచి మరి ప్రమోషన్లలో వాళ్ళకు అన్యాయం జరుగుతూ ఉన్నది. మరి ఆ ప్రమోషన్ తప్పకుండా అందరు రావాలి. మరి దాదాపు 12 సంవత్సరాల నుంచి దీర్ఘకాల సమస్యగా ప్రమోషన్ పెండింగ్లో ఉంది. మరి వారికి తప్పకుండా కోర్టు అడ్డంకులు అన్ని కూడా అధిగమించి నెక్స్ట్ జరిగేటువంటి ఈసీ మీటింగ్లో తప్పకుండా వాళ్ళు ప్రమోషన్ ఇవ్వాలి. మరి ఎందుకంటే కండిషన్ ప్రమోషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి చాలా రోజు పెండింగ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ సమస్యలు మరి న్యాయమైన కోరికలే కనుక మరి కండిషన్ ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి కూడా మరి వీసీ గారి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. మరి నెక్స్ట్ వీసీ మీటింగ్లో తప్పకుండా సభ్యులకు అందరికీ కూడా విన్నవించి మరి మేము వారికి ఈరోజు లెటర్ కూడా మరి వారికి అటాచ్మెంట్స్ ఇవ్వడం జరిగింది, డైరెక్షన్ ఇవ్వడం జరిగింది కనుక ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ముఖ్యంగా చాలా కాలం నుంచి కూడా మన అంబేద్కర్ విగ్రహము మరి తెలంగాణ చుట్టూ పెట్టాలని చెప్పి దీర్ఘకాలిక సమస్య ఉన్నది, పెండింగ్లో ఉన్నది సమస్య. మరి అంబేద్కర్ అంటే ప్రపంచ మేధావి. ఆయన గురించి అగ్రదేశమైనటువంటి అమెరికాలో కూడా ఆయన విగ్రహాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాల్లో కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు కనుక మరి నేను అమెరికా కూడా ఈ మధ్యకాలంలో పోయిన డల్లాస్ పోయి అక్కడ కూడా నేను చూసిన చాలా దగ్గర అంబేద్కర్ విగ్రహాలు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా తప్పకుండా ఏర్పాటు చేయాలని చెప్పి డైరెక్షన్ ఇచ్చినాం. మరి నెక్స్ట్ ఈసీ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని తప్పకుండా అంబేద్కర్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఏది ఏమైనా మరి యూనివర్సిటీ అన్ని చిన్న చిన్న సమస్యలు ఏదైనా ఉంటాయి కనుక అవన్నీ కూడా మన వీసీ గారు కానీ రిజిస్ట్రార్ గారు కానీ పెద్ద ఉదయంతో అన్ని సమస్యలు పరిష్కరించి ఇలా పనిచేసిన ప్రొఫెసర్ అందరూ కూడా న్యాయం చేయాలని చెప్పి కూడా మరి కోరడం జరిగింది. తప్పకుండా వారు చెప్తానికి కూడా నాకు హామీ కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇంతకన్నా రోజు ఒక విలేజ్ గన్నారం విలేజ్ నేను పోవడం జరిగింది. చాలా అన్యాయం అక్కడ. మరి వీడీసీ నిజామాబాద్ జిల్లాలో కొంత